హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. నారా లోకేష్ కు ఆ పదవి ఇవ్వాల్సిందే, చంద్రబాబుకు రిక్వెస్ట్ కాదు నా డిమాండ్. బుద్ధా వెంకన్న నారా లోకేష్ కు ఆ పదవి ఇవ్వాలంట. అసలు ఏంటో చూద్దాం. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఏపీ టీడీపీ అధ్యక్ష పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుద్ధా వెంకన్న ఏపీ టీడీపీ అధ్యక్షపై, అంటే ఐ మీన్ ప్రెసెంట్ అచ్చెన్నాయుడు ఉన్నారు కదా, సో ఇప్పుడు ఆ పదవి పైన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారంట. టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అంటూ పార్టీ అధ్యక్ష బాధ్యతలపై బాంబు పేల్చారు. టీడీపీ కూటమి ఎలాగా 100% ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి తీరుతును. ఏపీ పార్టీ బాధ్యతలను నారా లోకేష్కి అప్పగించాలని, ఇది నా రిక్వెస్ట్ కాదు డిమాండ్ అని అన్నారు. ఇప్పుడు పార్టీ పగ్గాల్లో లోకేష్కి ఇవ్వాలని బుద్ధా వెంకన్న తెలుపుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజు నారా లోకేష్కి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని తెలిపారు. ఇప్పుడు రేపు పొద్దున కూటమి వస్తున్నారు, సీఎంగా చంద్రబాబు చేస్తారు. అదే సమయాన్ని ఈయన కూడా అధ్యక్ష పదవి చేయవలసిందిగా డిమాండ్ చేస్తారు బుద్ధా వెంకన్న. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నారా లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించమని తెలిపారంట. ఇదిగోండి చంద్రబాబుకు బుద్ధా వెంకన్న డిమాండ్. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధినేత చంద్రబాబు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని పరోక్షంగా కామెంట్స్ చేశారు. చంద్రబాబు పార్టీ నుంచి తప్పుకోవాలని ఆయన కామెంట్స్ చేశారండి. ఎవరు? బుద్ధా వెంకన్న. టీడీపీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలని, చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజే పార్టీ అధ్యక్షుడుగా నారా లోకేష్ ఎన్నుకోవాలని కోరారు. ఆ రోజే. ఇది తన వినపం కాదు, డిమాండ్ అన్నారు. చంద్రబాబు దగ్గర తనకు మాట్లాడే చనువు ఉందని, కాబట్టి డిమాండ్ చేస్తున్నానని, ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే మరో 30 ఏళ్లు చూసుకునే పరిస్థితి ఉందని తెలిపారు. అధ్యక్ష పదవి ఇస్తే ఇంకొక 30 ఇయర్స్ పార్టీ బతికే ఛాన్స్ ఉందని బుద్ధా వెంకన్న తెలిపారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా పనిచేసిన అచ్చెన్నాయుడు బాగా పనిచేశారని, టీడీపీలో అధికారంలోకి రాగానే ఆయనకు మంచి పదవి చంద్రబాబు ఇస్తా అని తెలిపారు. యాక్చువల్ గా ప్రెసెంట్ బీసీ నేత అచ్చెన్నాయుడు ఆంధ్ర రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. బీసీ నేతగా ఉన్న అచ్చెన్నాయుడికి ఖచ్చితంగా ప్రమోషన్ ఇచ్చి కీలకమైన మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 286 రోజుల పాటు 132 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వ్యక్తి లోకేష్. లక్షలాది మంది అభిమానం సంపాదించారని, పార్టీ కాపాడు యువశక్తి ఉన్న వ్యక్తి ఆయనే మాత్రమని తెలిపారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వస్తే రాష్ట్రం పార్టీ అని అయిపోయిందని పదవులు అనుభవించిన నేతలు కొందరు వెటకారంగా మాట్లాడారని, 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తలకు అండగా చంద్రబాబు కుటుంబం మొత్తం నిలబడిందని బుద్ధా వెంకన్న తెలిపారు. 2019లో 23 సీట్స్ వస్తే తెలుగుదేశం పార్టీ అయిపోయింది, గోవింద పార్టీ లేదు, బొక్కలేదని కొన్ని వీడియోస్ లో మనకి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన వీడియోస్ వచ్చాయి. బట్ ఈ క్రమంలో నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి జనాలందరూ కలిసి యువగణ పాదయాత్రతో ఆయన తిరిగారని బుద్ధా వెంకన్న తెలిపారు. చంద్రబాబుకు తోడు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి నలుగురు 4 దిక్కులుగా పార్టీ కోసం పనిచేశారని, నారా కుటుంబానికి అండగా లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. టీడీపీ బాధ్యతలు నారా లోకేష్ కు అప్పగించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు పార్టీ పగ్గాలు ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా నారా లోకేష్ ను ఇవ్వాలి, పెట్టాలి డిమాండ్ చేస్తున్నారు బుద్ధా వెంకన్న. చూద్దాం ఈయన మాటకి ఏమైనా గౌరవిస్తారా, తీర్పిస్తారో. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో నాకు తెలిసి కూటమి ఫామ్ అయిన తర్వాత పదవులు ఇస్తారు, లోకేష్ కే ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. మొత్తంగా ఏంటంటే బుద్ధా వెంకన్న ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు రాజకీయ చర్చలో ఒక పెద్ద బాంబే వేశాడు ఆయన. సో అది ఎటుపోయి ఎటు తెలుతున్నో రానున్న రోజుల్లో మనం కూడా చూడాలి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.